హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి, మిమ్మల్ని మేలు కలపడానికి, దేవుని వాక్యం వినిపించడానికి ప్రతిరోజు ఏ రీతిగా అనుదిన ధ్యానం ద్వారా మీదకు వస్తున్నానో మీరు కూడా ఎంతో శ్రద్ధగా వింటున్నారని వాట్సాప్ మెసేజ్ పెట్టి తెలియజేస్తున్నారు. ఇవి ఆధ్యాత్మికంగా బలపడడానికి ఎంతగానో మీకు సహాయపడుతున్నామని మేము విన్నప్పుడు మాకెంతో అది ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీరు ఆ విషయం తెలియజేయకపోతే ఈరోజైనా ఒక వాట్సాప్ పెట్టండి. రెండో చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములు. ఈరోజు మరొకసారి మాకు అవసరమైన మాటలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవసరమైన మాటలు, దేవుని మాటలు చాలా ఉన్నాయి, కానీ ఏది ఎప్పుడు అవసరము అది మనకు దేవుడు అందించడానికి పరిశుద్ధాత్ముడు ద్వారా మనకది అందించినట్లుగా దేవుడు సాయం చేస్తున్నాడు. ఆయన మాట వింటే మన సమస్యలు తీరిపోతాయండి. ఆయన చెప్పింది చేస్తే మనం దీవించబడతాం. గమనించండి, ఒక క్రైస్తవుడి జీవితంలో నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చావో, ఎంత క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నావో, ఎంత భక్తి విధేయతలు కలిగినట్టుగా నటిస్తున్నావో, ప్రవర్తిస్తున్నావో అది ముఖ్యం కాదండి. నీవు ఎంత దేవునితో సహవాసం చేస్తున్నావు, నీకు నీ దేవునికి సహవాసం ఉందా, ఇంటిమెసీ ఉందా, అంటే ఆయన నువ్వు ఎరుగుదువా. చర్చిలోనే భక్త లేక ఇంటిలో కూడా భక్తి ఉందా? మీ ఇంటిలో భక్తి ఉందా? ఉందా లేదా చెప్పండి. లైవ్ చాట్లో టైప్ చేయండి, వాట్సాప్ పెట్టండి. కుటుంబ ప్రార్థనే లేదంటున్నారే, ఇంకా భక్తి ఎలా వచ్చింది మీ ఇంట్లో? ఉందా? మానకుండా జరిగించండి. ఇవాళ విశ్వాసుల ఇళ్లలో స్తుతి కూటాలు కావాలని అడుగుతుంటారండి. దేవుడు చేసిన మేళ్ళ గురించి అందరికీ భోజనాలు పెట్టాలి, అందరికీ చెప్పాలి. నిజంగా దేవుణ్ణి మహిమపరచడానికి చెప్తున్నారో, మాకు ఎంత పెద్ద కొత్త ఇల్లు ఇచ్చాడు, ఉందో మాకుంది చూడండి అంటున్నారో, లేదా దేవుడు ఎంతలా మమ్మల్ని దీవించాడో, ఎన్ని ఆపదలు తప్పించాడో, దేవునికి మహిమను ఇవ్వడానికి పెడుతున్నారో కూడా నాకు తెలియదండి. గారడి సీమోను, ఆమె గారడి సీమోను కాదు, కుష్ఠరోగి సీమోను పరిచయుడు. కుష్ఠరోగం పోయింది దానికి, ఇంట్లో విందు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇక నేను కుష్ఠరోగుడు కాదు, నేను బాగుడిపోయాను, నన్ను వెలేయకండి అని చెప్పుకోవడానికి పెట్టాడు. అందుకే ఆ విందులో ప్రభువును పిలుచుకున్నాడు, కానీ ప్రభువును ప్రేమించలేదు, ప్రభువును ముద్దాడలేదు, ప్రభువుకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. ఆయన నిజంగా ఆయన్ని ఆహ్వానించలే. ఆయన వస్తే గొప్ప, అందరూ వస్తారని పిలిచాడేమో. చాలామంది మీటింగ్లు పిలుస్తుంటారు, మీరు వస్తే అందరూ వస్తారండి. నేను వస్తే వచ్చేవాళ్ళు ఎందుకయ్యా? నా కోసం వచ్చేవాళ్ళు దీవించబడరు, వాక్యం కోసం వచ్చేవాళ్ళు కావాలి. ఇవాళ చాలా మీటింగ్లు అలాగే జరుగుతున్నాయండి. చాలా కుటుంబాల పరిస్థితి అలాగే ఉంది. అందుకని అతను బుద్ధి బయట పెట్టుకున్నాడు. ఆమె ఎవరో వచ్చి పూర్ణంగా ఆయన పాదాలు గడుగుతుంటే ఆమె మీద అసూయపడుతున్నాడు, ప్రభువునే సందేహపడుతున్నాడు. మీ ఇంట్లో స్తుతి కూడాలు ఉన్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఏర్పరచుకుంటే, మీరు సర్జరీ జరిగి బయటకు వచ్చినప్పుడు, ఒక గృహం ఇచ్చినప్పుడు, ఒక వెహికల్ ఇచ్చినప్పుడు, ఒక మేలు చేసినప్పుడు, మీ బిడ్డలు మరణాపాయ స్థితిలో వచ్చి బతికించబడ్డప్పుడు, మీరు ఒక యాక్సిడెంట్ తప్పించబడ్డప్పుడు, ఖచ్చితంగా ఆయన చేసిన మేలు మీ ఇంటి వారికి, మీ ఇరుగు పొరుగున ఉన్న వారికి తెలియనట్లుగా సాక్ష్యం ఇవ్వడానికి ఒక చిన్న మీటింగ్ పెట్టుకోండి. దైవ సేవకుల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? స్తుతికూటం రోజు అందరినీ పిలుచుకుంటారు, బాగానే ఉంది. అయ్యగారు వాక్యం చెబుతుంటే వీళ్ళు వంటగదిలోకి వెళ్ళి పలహారాలు, ఆహారము సిద్ధపరచుకుంటుంటారు.
అందుకే ప్రభు అన్నాడు, మార్త మార్త మార్త, అవసరమైంది ఇది కాదు, అవసరమైంది నువ్వు బోధ వినటం. సరే, అలా చేయకండి, ముందే సిద్ధపడండి. పలహారాలకు ముఖ్యం కాదు, భోజనాలు ముఖ్యం కాదు, ప్రభువు నామాన్ని మహిమపరచాలి. నీ ఇంటి వారందరూ విశ్వాసాభివృద్ధి పొందాలి. అందరిలో నీ బిడ్డలతో సహా దేవుడు చేసిన మేళ్లు విని కృతజ్ఞతతో నింపబడాలి. అవును, స్తుతి కూటాలు పెట్టుకుంటారు, బాగానే ఉంది. కానీ మీ ఇళ్లలో ప్రార్థనా కూడికలు ఉన్నాయా? మీ ఇంటిలో ఉపవాస ప్రార్థన పెట్టుకుంటారా? మాట్లాడుతున్నారు. మా ఇంటిలో ఈ మధ్య కొంచెం ఎక్కువ కలవరాలు కలుగుతున్నాయి, మాటిమాటికి అనారోగ్యాలు కలుగుతున్నాయి, మాటిమాటికి మా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఘర్షణలు కలుగుతున్నాయి. మా ఇల్లు పరిశుద్ధపరచబడాలి, దురాత్మల నుంచి మేము విడిపించబడాలి, దేవుని సన్నిధితో మా ఇల్లు నింపబడాలి అనే ఆశతో ఒక స్తుతి కూటము, ఒక ప్రార్థనా కూటం. నేను అంటున్నాను, మా సంఘస్థులు నేర్పిస్తున్నాను, ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. స్తుతి కూటాలంటే వంటలు తయారు చేయాలి, ఉపవాస ప్రార్థన అంటే ఏమక్కర్లా, మంచినీళ్ళు ఇచ్చి పంపించేయండి. ఎస్, ప్రార్థనకు మించిన శక్తి మరొకటి లేదండి. ప్రార్థన వలన కలిగిన ఆనందానికి మించిన ఆనందం ఇంకో చోట దొరకదు. తిని తాగి సంతించండి, ఎక్కడన్నా తినవచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఆత్మలో ప్రార్థించి ఆధ్యాత్మికంగా దీవించబడలేవు. నీవు యవనేచ్ఛల్లో, లోకాశంలో, లోక విషయాలు విడిచిపెట్టి పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయు వారి దగ్గరికి వెళ్ళమన్నాడు పౌలు తిమోతితోటి. పవిత్ర హృదయమే ప్రార్థన చేయుతూ వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడు. చర్చిల్లో ఇవాళ ప్రార్థనకు తగినంత సమయం లేదు, తగినంత సమయం వెచ్చించడానికి విశ్వాసులకు ఆశ లేదు. గంటల తరబడి ప్రార్థించే ఆశలు పోయినాయండి. చిన్న ప్రార్థనలు, క్లుప్త ప్రార్థనలు కావాలంటున్నారు. ఇక్కడ లుదియా ఉంది, మనకు తెలుసు. ఆమె ఇల్లు ప్రార్థనా స్థలంగా మార్చేసుకుంది ఆమె జీవితం ఇచ్చిన తర్వాత. అంతేకాదు, ఇక్కడ ఇంకొక ఆమె ఉంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మరొక గృహం ఉంది చూడండి. మార్కు అని పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండవి. మరియ ఇంటిలో యేసుప్రభు తల్లి అయిన మరియ కాదండి, మగ్దలేని మరియ కాదండి. అందుకనే వివరంగా రాశారు, మార్కు తల్లి అయిన మరియ. ఆ మరియ ఇంటిలో ప్రార్థన జరుగుతుంది. ఎమర్జెన్సీ ప్రేయర్ మీటింగ్ పెట్టారు ఆ ఇంట్లో. భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. శిష్యుడైన యాకోబును రంపంతో కోయించేశాడు, తల నరికించేశాడు హేరోదును. పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో పెట్టాడు. సంఘం ఏం చేసింది? ఇంకేం చేస్తాం, మా పాస్టర్ గారినే చెరసాల్లో పెట్టారే. ఈ రోజుల్లో అదే పరిస్థితులు వచ్చేసేయండి. సేవకులు ఇవాళ హింసించబడుతున్నారు, బాధించబడుతున్నారు. ఎన్నో స్థలాల్లో మీరు పాస్టర్లు అంటే తమాషా అనుకుంటున్నారు. ప్రాణాలను, నిందలు, అవమానాలు, పోరాటాలతో ఉన్నారు. దైవ సేవకుల కొరకు ప్రార్థించే సంఘం కానీ దైవ సేవకులను ఏడిపించే సంఘాలు ఎలా అవుతాయి? దేవుణ్ణి మహిమపరచాలనుకునేవాడు దేవుడిచ్చిన సేవకుడిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ సేవకుడు సరలేకపోతే ప్రార్థించండి, సరవుతాడు. మీ సేవకుడికి భారం లేకపోతే మీరు ప్రార్థించండి, వారికి భారం కలుగుతుంది. మీ సేవకుడు ఒకవేళ ఏదైనా బలహీనతలో, బంధకాల్లో ఉంటే ప్రార్థించండి, విడుదల దొరుకుతుంది. ఏం సేవకుళ్ళే చెరసాల్లో పెట్టేశారంట, వాళ్ళని ఎదిరించలేకపోయాడు మా పేతురు, ఆయనే బంధించబడిపోయాడు, ఇక మనమేం చేయమని చెదిరిపోలేదు. కానీ చర్చిలు లేవండి ఆ రోజున. చర్చి లేదని మానేయటం కాదు, ఎక్కడైనా 2-3 కూడి ఉంటే అక్కడ దేవుడు ప్రార్థన ఆయన ఉంటాడన్నాడు. సముద్రపు తీరాన్ని చేరి ప్రార్థన చేశారు కొందరు స్త్రీలు ఆ రోజు లుదియాతో పాటు. దేవుని కార్యాలు జరిగి దేవుడు తన సేవకుల్ని పంపించాడు అక్కడికి, వాళ్ళ దగ్గరికి.
ఇవాళ ఎన్నో ఊర్లో చర్చిలు లేవు. ఉన్న చోటే ఉన్న చర్చిలు ఎక్కువైపోతున్న మాట వాస్తవమే, కానీ కొన్ని ఊర్లో ఒక్క మందిరం కూడా లేదండి. మారుమూల గ్రామాల్లో, వసతులు లేని స్థలాల్లో ఏ దైవజనుడు తెగించి ముందుకెళ్తలేదు. క్రీస్తు నామము ఎరుగని చోట్లకు వెళ్ళి నేను ప్రకటించాలనే ఆ పౌలుకున్న అభిలాష ఈరోజు కనపడతలేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో సంఘం ఉన్నప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థిస్తున్నారు. పేతురు చెరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇంటిలో ఆ ఇల్లు పెద్ద పెద్ద ఇల్లులు కావప్పుడు మరి ఎలా కూర్చున్నారో అక్కడ తెలియదు, కానీ ఆ గొంతులో, ఆ సందులో, ఆ గడప మీద ఆ యొక్క గృహ కూడిక. మీ గృహాలను దేవుని కోసం వాడండి. మీరు మీ ఇంటిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని ప్రపంచంలో జరిగిస్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. దిగజారిపోతున్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. చెదిరిపోతున్న సంఘముల కొరకు ప్రార్థన చేయాలి. తప్పిపోతున్న బోధకులు, అబద్ధ బోధకులు అయిపోతున్న వారి కోసం విమర్శిస్తూ కూర్చోటం కాదు, ప్రార్థన చేయాలి. వేరు ఇంటిలో చిన్న మంద ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించి తన సేవకుడిని విడిపించాడండి. 3 కావలిలు దాటి. రోమన్ ప్రిజన్ అంటే ఎంత కఠినంగా ఉంటుందంటే గొలుసులతో కట్టి తాళం వేసిన వాటిని దేవుడు తన దూతను పంపించినప్పుడు గొలుసులు ఊడిపోయాయి, తలుపులు వారంతట తెరుచుకుని పోయాయి. మొదటి కావాలి, రెండవ కావాలి, మూడవ కావాలి, ఎక్కడోళ్ళు అక్కడ నిలబడే ఉన్నారు. కానీ ప్రార్థనా శక్తి వలన పేతురు దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అక్కడికి వచ్చేసాడు. నోబడీ గేవ్ హిమ్ లొకేషన్ చేయలేదు, అడ్రస్ ఇవ్వలేదు. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడతాం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీ ప్రార్థన పక్కింటి కనపడద్దా? నీ ప్రార్థనా శక్తి చెదిరిపోయిన, తప్పిపోయిన నీ కుమారుని నీ ఇంటికి దారి మళ్ళిస్తుందా? నీ ప్రార్థన ఇతరులను ఆకర్షించే రీతిగా పరిశుద్ధాత్మని శక్తిని బయలుపరిచేదిగా ఉందా? మీ కుటుంబంలో జరిగే ప్రార్థన విశ్వాసులుగా స్త్రీలందరూ కూడి ప్రార్థిస్తే, పురుషులందరూ కూడి ప్రార్థిస్తే, కుటుంబాలుగా ప్రార్థిస్తే ఇవాళ కూడా అద్భుతాలు జరుగుతాయి. చిన్నపిల్లలు కూడా ప్రార్థిస్తున్నారు. అక్కడ రోజే ఒక చిన్నది ఉందంట, ప్రభా పేతురు తాతను విడిపించయ్యా, పేతురు తాతను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ విడిపిస్తాడు నా దేవుడు నమ్మింది గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసి వస్తుందంట. మిగిలినందరూ అడావిడిగా ఒకటే గోలగోలగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా విడిపించు 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 అని ప్రార్థన చేస్తున్నారు, కానీ విశ్వసించలేదు. కానీ ఈ చిన్న బిడ్డ విశ్వాసం ప్రార్థిస్తుంది పొడి పొడి మాటలతో. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేసావు, ఎన్ని బిగ్గరమైన, ఎంత దీర్ఘ ప్రార్థన చేసావు, ఎన్ని మాటలు వాడావు అన్నది ముఖ్యం కాదు కదా. నీ ప్రార్థన డెప్త్ అంతరంగంలో నుంచి విశ్వాసంతో వస్తే వెంటనే జవాబు వస్తుంది. ఆ బిడ్డ వినింది తలుపు కొట్టడం, పేతురు వచ్చాడని చెప్పగానే వాళ్ళు ఇంట్లో కాదు 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 ఊరుకో, పేతురు పంపించి వచ్చి కూర్చున్నాడు అక్కడ. కానీ వీళ్ళకేమో అది అట కుదురుద్ది. మళ్ళీ వెళ్ళింది ఆ పాప. ఇంకా కొంచెం గట్టిగా కొడుతున్నాడు, నేనే పేతురున్నాను కూడా అంటున్నాడు. పేతురు వచ్చాడు, పేతురు తాత వచ్చాడు అని చెప్తుంటే ఒకటికి మొదటిసారి అన్నారు, నీకు పిచ్చి పట్టింది ఎట్టొస్తాడు అంటున్నారండి. వాళ్ళు చేసే ప్రార్థన జవాబు వచ్చిన దాన్ని కూడా పిచ్చి అనుకుంటున్నారు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? మనం ప్రార్థన చేస్తున్నామే కానీ దేవుడు ఇస్తాడు కదంటే పిచ్చిదానికి దేవుడు ఎట్టిస్తాడు అని అడిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ప్రార్థన చేస్తూనే, ప్రార్థన చేసావు కదండి దేవుడు ఇస్తాడు అంటే పిచ్చిదానివే, ఏదో ప్రార్థన చేసాం కానీ ఎట్టిస్తాడు, మన పని మనం చేయాలి అన్నట్టుగా అవిశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మీ ప్రార్థనలో జవాబులు రావట్లేదండి. జవాబులు వచ్చినా మీరు దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. రెండోసారి మళ్ళీ ఆ పాప వచ్చి చెబితే దేవుని దూత వచ్చి ఉంటాడులే, పేతురు కాదంటున్నారు. వాళ్ళ ఊహలు చెప్పుకుంటున్నారే కానీ నమ్మలేదు. నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యం. మూడోసారి మళ్ళీ తలుపు గట్టిగా తట్టినప్పుడు ఆ బిడ్డ వచ్చి చెప్పింది, చిన్న బిడ్డ రోదే,
మడుగో తలుపు తడుతున్నాడు, పేతురు స్వరం నేను విన్నానని చెప్తే అప్పుడు తలుపు తీసి ఆశ్చర్యపడ్డారంట. ఎన్ని ప్రార్థనలకు నీ జవాబులు వచ్చాయో నీకు తెలుసా? నీ చేసిన ప్రార్థన జవాబులు నీ తలుపుడు తడుతుంటే నువ్వు తెరవటం లేదు. నువ్వు అడిగిన దేవుడు నీకు ఇస్తుంటే చేతులు చాపడం లేదు. నీవు అడిగిన వాటి దేవుడు నీ ముందు పెడితే నీ మనోనేత్రాలు తెరవబడకుండా ఇంకా ఇవ్వలేదు అంటున్నావు. ఎప్పుడో ఇచ్చేశాడు. ఆయన దగ్గర వాయిదాలు వేయడండి, నానబెట్టడండి. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. ఈరోజు నుంచి విశ్వసించండి. మీరు ప్రార్థన చేసినప్పుడు, మందిరంలోకి వెళ్ళినప్పుడు కలిసి ప్రార్థించండి. మీ కుటుంబాల్లో కనీసం నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి పోని ఒక ఉపవాస ప్రార్థన మీ ఇరుగు పొరుగు వారిని, దైవజనులు, కొందరు విశ్వాసులు పిలుచుకొని జరిపించండి. మీ ఇంటిలో దీవెన ఉంటుంది. మీ ప్రార్థనలకు జవాబులు చూచి మీరు ఆశ్చర్యపడతారు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుల నీకు వందనములయ్యా. ప్రార్థనా శక్తిని ఎరుగక, ప్రార్థన ఫలాలను మేము గుర్తించలేక నష్టపోతున్నామే కానీ మా ప్రతి ప్రార్థనకు నీవు జవాబిస్తున్నావు అన్నది గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువు. మాకు విశ్వాసము దయచేయి. ప్రార్థన ద్వారా అసాధ్యాలు సుసాధ్యాలు అవుతావని, బంధకాలు ఊడిపోతావని, చెరసాల తలుపులు తెరవబడతావని, మా ప్రార్థనలకు అద్భుతమైన రీతిగా నీవు జవాబులు ఇస్తావన్న విశ్వాసముతో మా ప్రార్థనల ద్వారా మేము ఇతరులను నీ వైపు ఆకర్షించగలమని, ప్రార్థన ద్వారా చెదిరిపోయిన వారిని, తప్పిపోయిన వారిని పోగు చేయగలమని, బంధించబడిన వారిని విడిపించగలిగినవని నమ్ముటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, అలాగే వేరే దేశాల్లో ఉంటే 91001010 వరకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఏమైతే మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక. అలాగే ఇవాళ శుక్రవారం కదండి, చాలా ముఖ్యమైన ఉపవాస ప్రార్థన. కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనలు ఇప్పుడు కొంచెం సమయాన్ని పెద్దగానే ప్రారంభిస్తున్నాం. మీరు కూడా సమయానికి జాయిన్ అవ్వండి. చివరిదాకా ఉండి ప్రార్థనలు ఏకీవించి దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మనకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం
గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.